South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. As we are advancing, మన కంట్రీలో number of spiritual institutions పెరిగింది. పచ్చిగా చెప్పాలంటే there is no marketability or market for it. Why is it growing? See, marketability, that is not the right word. Point is, first of all, Ayn Rand said, which I completely believe in her, only 2% of the people think. 2% of the people make the world go. ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మకుండా ఐడియేషన్ మీద సైన్స్ మీద కాన్స్టెంట్లీ క్వశ్చనింగ్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ సొల్యూషన్స్ దాంట్లోంచి వాళ్ళు అడ్వాన్స్మెంట్ చేస్తారు. అది చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆ బెనిఫిట్స్ని వాళ్ళు రీప్ చేసుకుంటారు. బ్లైండ్గా అది ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర పని చేసి ఇలాంటివి చేసి. సో అప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది ఏంటి? ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది నేచర్లో ఉంటుంది. దానికి సైన్స్కి అడ్వాన్స్మెంట్కి సంబంధం లేదు. రాకెట్ కనిపెట్టినోడు బాబాల దగ్గర కూర్చొని కనిపెట్టినోడు రాకెట్ ఎప్పుడు కనిపెట్టలేడు. దేవుణ్ణి పూజిస్తున్నాడు రాకెట్ ఎవడు కనిపెట్టలేడు. కానీ అక్కడ పనిచేసేవాళ్ళు మళ్ళీ దేవుని పూజించవచ్చు, ఎందుకంటే మనకు ఒక హ్యాబిట్ అది. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద బాబాస్, వాళ్ళని నమ్మితే మీకు ఏమన్నా వచ్చిందా లేదా అని ఏది చేసినా పొద్దున్న లేసి ఎవ్వడేం చేసినా వాడికి ఏదో వస్తుంది, అందుకే చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? అప్పుడు చేసే దాంట్లో వర్త్ ఉందా, ఎఫెక్ట్ ఉందా, వాడు ఎందుకు చేస్తున్నాడు, వాడికన్నా తెలుసా అనేది యాక్చువల్గా మనం మాట్లాడేది ఇక్కడ. సో అది వాళ్ళు ఎవరికి తెలియదు అంటున్నాను. ఇప్పుడు ఏ డివోటీనైనా మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టండి అంటే ఒక బాబాని నమ్మే ఇలాంటి ఒక చోట ఏంటి ఆ బాబా నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు ఏంటి అసలు అని మనకి తెలియని విషయం వాడు ఒక్కటి చెప్పగలిగితే అది చేంజ్ మనీ. తెలియని విషయం చెప్తున్నాం అని ప్రతి వాళ్ళు అనరు, మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం అంటారు. ఉదాహరణకి మీలోని అదే అన్న, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు వచ్చి కూర్చుని అమ్మగారి ముందు ఆవిడ ఆవలిస్తూ ఉంటే ఇలా ఇలా ఉన్నారు అందరూ, వాళ్ళ మొహాలు ఇంకా కూర్చున్నారు. మీరు సైకాలజీ చదువుతారు కదా, వాళ్ళ మైండ్లో ఆ టైంలో ఏమవుతుంది ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ మైండ్లో ఉండవు అంటారు. ఓకే, మైండ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాబాల దగ్గర ఉండరు. కొంతమంది నటిస్తారు. ఐ ఫీల్ లాట్ ఆఫ్ పాలిటిషియన్స్ డూ దట్. ఎందుకంటే వీళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి మనం ఒక రాయేసి ఉంచితే వీళ్ళు కూడా మనకు ఓట్లు వేసేస్తారు అనుకుంటారని నా ఒక కాన్స్పిరసీ థియరీ. కొంతమంది ఎందుకంటే కొంతమంది పాలిటిషియన్స్ నాతో పర్సనల్గా చెప్పారు ఎందుకు బాబాల దగ్గరికి వెళ్ళడానికి కారణం వాళ్ళకున్న ఫాలోయింగ్ వాళ్ళందరూ కూడా వీడు మావాడే అని అనుకుంటారని. ఎందుకంటే పాపులిస్ట్గా ఎవరెవరు నమ్మకం ఉన్నారో వాళ్ళందరితో పాటు ఉంటే ఒక పాపులర్ లీడర్ కదా అవసరం. కాబట్టి చాలామంది స్వామీజీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ దైవిక అంశం అవన్నీ పక్కన పెడితే మానవ అంశం వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు చాలా హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, మంచి పనులు చేస్తారు సొసైటీలో. అంటే ఇప్పుడు నా మీద ఉన్న వీళ్ళ భక్తికి నేను డొనేషన్లు తీసుకుని దాంతో మంచి పనులు చేస్తాను. ఇది హాస్పిటల్లో లేకపోతే రకరకాల వాటెవర్ స్కూల్స్ ఇలాంటివి కట్టించి. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా ఇది కాదు నువ్వు హాస్పిటల్ కట్టించడం ముఖ్యం, ఎందుకంటే పేదవాళ్ళు కావాలా దీనికి కావాలా దానికి కావాలా అనేది ఎడ్యుకేట్ చేయకుండా వాళ్ళని అలాగే మూర్ఖత్వం నుంచి మోసం చేసి ఇలాంటి పనులు చేయటం అనేది ఐ థింక్ ఈజ్ వెరీ రిగ్రెసివ్ థింకింగ్. వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒకవేళ నిజంగా వాళ్ళకి దేవుడి పవర్ ఉంది, దేవుడి పవర్ అంటే గాడ్ మ్యాన్ అనేది దేవుడి తర్వాత దేవుడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, నా ఆశీస్సులు నా శక్తితో ఇదో నువ్వు నా రిప్రజెంటేటివ్గా ఉండు అంటే హీస్ గాట్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. అదే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు చెప్పేది కూడా అదే. అలాంటప్పుడు వాళ్ళు డిసైపుల్ నుంచి డొనేషన్లు ఎందుకు? వాళ్ళు ఫట్ అని సత్యసాయిబాబా 100 హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు కదా. విభూతి ఎందుకు? బూడిద ఏం చేసుకుంటారు ఎవరైనా? చేతిలోంచి బూడిద క్రియేట్ చేసే బదులు హాస్పిటల్ ఎందుకు క్రియేట్ చేయరు? అంటే యువర్ ఫండమెంటల్ ఈస్ దట్ అది అబద్ధమనా? ఆబ్వియస్లీ పవర్స్ లేవని చెప్తున్నారు. పవర్స్ ఉన్నాయి లేదు క్వశ్చన్ కాదు. అది మీకు ఏం పవర్ ఉన్నా ఏదో ఉన్నాయి ఎన్నో జరుగుతుంటే నాకు తెలియదు. నేనే సత్యసాయిబాబా చేయి చూడలేదు, ఇది చూడలేదు. వాట్ హీ స్టాండ్స్ ఫర్, ఒక బాబా అనేవాడు ఒక మిరాకిల్ చేశాడు, అది చేసినప్పుడు వీళ్ళందరూ అంత నమ్మినప్పుడు వై కాంట్ యూ డూ సంథింగ్ టు దిస్ ఎక్స్టెంట్? సో ఆర్ యూ ఓకే ఇఫ్ the Baba doesn't claim to do miracles, the Baba doesn't claim to be God, and the Baba is not cheating anybody and ask them, but people are still going to him for something? See, that is their wish. ఎవరికి వెళ్తున్నారు, ఎవరు మాటలు వింటున్నారు అనేది వాళ్ళ విష్. అది నేను ఇక్కడ మాట్లాడేది గాడ్ మ్యాన్ ఈజ్ వెరీ డిఫరెంట్. గాడ్ మ్యాన్ అనేవాడు దేవుడి తర్వాత నేనే, లేకపోతే దేవుడి దూతని, దేవుడి అంశం ఉన్న మనిషిని. దట్ ఈస్ వాట్ దర్ క్లెయిమ్ ఇస్. అవును. అలాంటప్పుడు మనం పొద్దున్న లేగిస్తే మన చిన్నప్పటి నుంచి ఎన్ని స్కాండల్స్ చూస్తుంటాం.
మొన్న ఇది రాంపాలో లేకపోతే అంతకుముందు ఆసారామ నిత్యానంద స్వామి రకరకాల ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పుడు నుంచి కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్స్. కానీ అయినా కూడా వాళ్ళకి భక్తి పోదు, అయినా కూడా వేరే బాబాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ నెసెసిటీ ఫర్ పీపుల్ టు హ్యావ్ బాబా. లేకపోతే అది ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడో వెళ్ళి మాట్లాడాల. దేవుడు అంటే అలా మమ్మకు నువ్వు మాట్లాడు, ఇంకా ఎవరు మాట పూజారేమో మంత్రాలు చదువుతారు. సో ఎవరో ఒకరు దే నీడ్ ఫర్ హిమ్ టు టాక్. అల్టిమేట్లీ అది దానివల్ల రియల్ టైం బెనిఫిట్ వస్తుందా లేకపోతే రావట్లేదా పక్కన పెడితే ఎనీ కైండ్ ఆఫ్ రిగ్రెసివ్ థింకింగ్ ని ప్రమోట్ చేసింది రియల్ టైం బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 100,000 హాస్పిటల్స్ ఉంటాయి ఇండియాలో. సత్యసాయిబాబా లాంటి వాళ్ళు కట్టించి దాంట్లో ఎక్స్ట్రీమ్లీ లో పర్సంటేజ్, ఇఫ్ ఎట్ ఆల్, ఐ డోంట్ ఈవెన్ నో ద నెంబర్. సొసైటీ అడ్వాన్స్మెంట్ అనేది బాబాల మూలాన జరగదు. కేవలం ఇది వాట్ ఎవర్ దీస్ పీపుల్ వచ్చింది కొన్ని ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు స్కాండల్స్ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ న్యూమరస్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. There are lot of good institutions which are contributing. I am not saying no to that. కానీ I feel that is regressive way of making contribution. ఎందుకంటే నేను బాబాని నమ్మి బాబా దైవాంశ సంభూతుడు అందుకని నేను డబ్బులు ఇవ్వటానికి, లేకపోతే అసలు లేదు బాబా క్వశ్చన్ కాదు నువ్వు హ్యుమానిటీ కోసం చేయాలని వాళ్ళు చెప్పకుండా నేను అబద్ధాలు చెప్పి మూఢనమ్మకాలు పెరిపించి దాంట్లో చేసుకోండి, ఇట్ విల్ ఆల్వేస్ బి రిగ్రెషన్ ఫర్ సొసైటీ. అది ఏ ఎమోషన్తో వాడు ఏ ఇంటెన్షన్తో ఇస్తున్నాడు అది అవసరమా? అప్రస్తుతం అవుతుంది కదా అది. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అది ఒకడు బాగా కాదు, ఒకడు బ్యాంకు దొంగలు ఇచ్చేసి పూర్ పీపుల్కి ఇచ్చేస్తున్నాడు. అంటే అది కరెక్ట్ అంటే ఇది కరెక్టే? నో అది వేరు, ఇది దొంగ. సి దర్ 2-3 పాయింట్స్. ఒకటి దేవుణ్ణి నమ్మేస్తాం వీళ్ళు నమ్మటానికి, ఆ నమ్మకం మలాన వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నాడు అనేది ఆల్ త్రీ డిఫరెంట్ పాయింట్స్. ఎందుకంటే మీకు బిల్ గేట్స్ కూడా ఇస్తున్నాడు ఫౌండేషన్, యూ విల్ గివ్ సమ్ డొనేషన్. ఎవరో ఈ సినిమా వాళ్ళు ఎంటర్టైన్ చేసి వాళ్ళు ఇస్తారు, ఎవరికో అలా రకరకాల వాళ్ళు రకరకాలుగా ఇస్తారు. పెద్ద ఇండస్ట్రీస్లు కూడా ఇస్తారు, అలాగే బాబాలు కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ ద మెథడ్ విచ్ బాబాస్ అడాప్ట్ ఈస్ రిగ్రెసివ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. That's what I'm asking. Why is it regressive? They are driving an emotion. They're driving an emotion on falseness. What is false? You're stunting people's minds. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బ్యాంక్లో ఉన్న డబ్బు నేను దోచాను అది సెపరేట్, ఇది నేను ఇచ్చేస్తున్నాను సెపరేట్. సో ఇక్కడ నేను దేవుణ్ణి ఇతను దేవుడు అని నమ్మేసి ఆ కైండ్ ఆఫ్ దాంట్లో వీళ్ళు ఒక స్టాగ్నేట్ అయిపోవటం తప్పు. ఆ స్టాగ్నేషన్ డబ్బు వాళ్ళు ఏం కడుతున్నారు అనేది ఆ రెండింటిని మిక్స్ చేయకూడదు అంటున్నాను నేను. సో మీ ఆరోపణ ఏమిటి? ఈ బాబాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలని మాస్ హిప్నాసిస్ ద్వారా డబ్బు గుంజుతున్నారు అంటున్నారా? 100%. You feel so? 100%. So is your problem with the institutions or with the devotees? With the devotees. Always is the devotees. The Baba is a fine guy because he is making use of the dumbness of people. You are actually giving a motive and intention behind 100%. An institution like this. Yeah. And they are out to make money antaru. Everybody out to make money and name. ఇప్పుడు రాముడు వారం రోజులు డెత్ బెడ్లో హాస్పిటల్లో ఉంటే నాకు బాగుండదు, కానీ సాయిబాబా గారు ఉన్నారు పట్టుపర్తి. మీరు చాలా ట్వీట్స్ పెట్టారు ఆ టైంలో. అఫ్ కోర్స్ ఆయన గాడ్ మ్యాన్, నేను ఒక మామూలు మనిషిని, కానీ నాకు తోచిన సలహా ఇచ్చాను, ఆయన ఎందుకు వినలేదు ఆయన. ఈ బాబాలందరికంటే వర్మ గారు గొప్పవారు అనమాట అయితే. 100%.